ఆ తరువాత ఒక నిర్ధారిత దినాన నిర్దేశిత స్థలంలో మాంత్రికులంతా సమావేశపరచబడ్డారు. ప్రజలతో మీరు కూడా సమావేశానికి హాజరవుతారా అని అనబడింది. ఒకవేళ మాంత్రికులు గనక గెలిస్తే మనమంతా వాళ్లనే అనుసరిద్దాం అని చెప్పటం జరిగింది. మంత్రగాళ్లు వచ్చాక ఫిరౌనుతో, మేము గెలిస్తే మాకేదన్నా పారితోషికం ఉంటుందా అని అడిగారు. అవును, మీరు నా సన్నిహితులుగా ఉంటారు అని చెప్పాడు ఫిరౌన్. మూసా మాంత్రికులను ఉద్దేశించి, మీరు పడవేయదలుచుకున్న వాటిని పడివేయండి అన్నాడు. వాళ్లు తమ త్రాళ్లను కర్రలను పడవేసి ఫిరౌను గౌరవ మర్యాదల సాక్షిగా ముమ్మాటికి మేమే గెలుస్తాము అని పలికారు. మరి మూసా కూడా తన చేతికర్రను పడవేశాడు. అమాంతమది వారి బోటకపు విన్యాసాలను మ్రింగణం మొదలుపెట్టింది. అంతే, మాంత్రికులంతా సాష్టాంగపడిపోయారు. వారు ఇలా అన్నారు, మేము సర్వలోక ప్రభువైన అల్లాహ్ను విశ్వసించాము. అంటే మూసా, హారూనుల ప్రభువును విశ్వసించాము.